ఇవాళ మనము పొంగల్ చేద్దామండి. తమిళనాడు స్పెషల్ మాట పొంగలు, పెసరపప్పు బియ్యం మాట. మనం తర్వాత తాలింపుల వీడియో చూపిస్తాను. నేను పొంగల్కి మనం ఉడకబెట్టుకోవాలి కాబట్టి కుక్కర్కి వేసుకున్నానండి. నేను పెసరపప్పు బియ్యం మాట. ఇది అయితే నేను ఎంత పోసుకున్నాను మీకు తెలవాలి కదా. ఇదండి, ఇవి 2 గ్లాసు బియ్యం వేసుకున్నా, 1 గ్లాస్ పప్పు వేసుకున్నానండి. ఇప్పుడు నేను సరిపోంగ వేసేసుకున్నా. పొంగల్కి మరి కాంబినేషన్ కావాలి కదండి, అది కూడా చూపిస్తున్నా చూడండి. పెసరపప్పు కొన్ని తీసుకున్నానండి, 2 పిడికిడు పెసరపప్పు తీసుకున్నా. ఇప్పుడు ఇది పక్క పెట్టేద్దాం మనం బియ్యంది. దీనికి మనం పచ్చిమిరపకాయలు చూడండి, ఇది తమిళనాడు స్పెషల్ మాట. టమాటా ఒక 3 టమాటా తీసుకున్నానండి నేనైతే. ఉల్లిగడ్డ ఒక పెద్ద ఉల్లిగడ్డ అయితే చాలండి. మీ ఇంట్లో చిన్నది ఉన్నా వేసేసుకోండి. అసలైతే ఒక ఉల్లిగడ్డ అయితే కంపల్సరీ వేయాలా టేస్ట్ కోసం. ఇప్పుడు ఏంటంటే ఈ వంకాయ ఎన్ని తీసేసుకున్నా అంటే ఒక 6-7 తీసుకున్నానండి నేను. వంకాయ చిన్న ముక్కలు కట్ చేసేసాను. ఈ వంకాయ కూడా కుక్కర్కి వేసేద్దాం మనము. వంకాయ గుజ్జు కాబట్టి దాని కాంబినేషను చాలా బాగుంటుందండి. తమిళనాడు స్పెషల్ మాట. మీ ముందు వచ్చి నేను చూపిస్తున్నాను. పసుపు అండి, కొంచెం పసుపు వేసుకుందాం దీంట్లో. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందామండి దీనికి. ఇదండి 1 గ్లాస్ వాటర్ తీసుకున్నా. కుక్కర్కి వేసుకోవటం అండి ఇది కూడా. ఇదండి, ఇవన్నీ వంకాయ మునిగేదాకా మనకి చూసారండి మునిగింది చాలండి. మళ్ళీ నీళ్ళు అయితే బాగోదండి. వంకాయ గుజ్జు గట్టిగా వస్తుంది అన్నమాట మనకు వంకాయ గుజ్జు. ఇప్పుడు దీన్ని కూడా కుక్కర్కి పెట్టేద్దామండి మనము. కుక్కర్కి వేసేద్దాం మనం ఇప్పుడు. ఇదండి మూత పెట్టేస్తున్నాను నేను. విజిల్ పెట్టేద్దాం. ఇప్పుడు దీనికి కూడా మనం పెట్టాలిగా అన్నానికి పెసరపప్పు బియ్యం అన్నమాట. ఇప్పుడు ఇది కూడా కుక్కర్కి పెట్టేద్దాం మనము. ఇది కూడా కుక్కర్ పెట్టేసాను. విజిల్ పెట్టేసా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకోవాలా. ఇప్పుడు మనము పెద్ద కుక్కర్ పెట్టేద్దాం. మూత పెట్టేసినాం మనం. ఇప్పుడు చిన్న కుక్కర్ కూడా పెట్టేద్దాం మనము. స్టవ్ వెలిగించుకుందాం. చిన్నది కూడా పెట్టేద్దాం మనము. ఇదేమో మనకి వంకాయ గుజ్జుకి వంకాయ పెసరపప్పు అన్నీ వేసినాం కదండి, వీడియోలో చూపించా కదండి. ఈ కుక్కర్ మనము 2 విజిల్ రాగానే బంద్ చేసేద్దాం. ఇదేమో ఒక 3 రానియండి. అన్నం పొంగల్ మాట 3 విజిల్ రావాలా దానికి కంపల్సరీ. ఎందుకంటే అన్నం మెత్తగా రావాలి కాబట్టి మనకి. పెసరపప్పు బియ్యం మంచిగా ఉడికిపోతుంది, మనకి దగ్గరికి అవుతుంది. తాలింపు పెట్టేది కూడా చూపిస్తానండి, మీరు కంపల్సరీ వీడియో చూడండి. చాలా హెల్తీ ఫుడ్ ఇది. పొంగల్ వంకాయ గుజ్జు తమిళనాడు స్పెషల్ మాట. మీ ముందు వచ్చి నేను చూపించేది. ఇదండి మనము వంకాయ గుజ్జుకి ఏమో విజిల్ వస్తుందండి. విజిల్ వచ్చిందండి. పెసరపప్పు వంకాయ వేసినాం కదా కుక్కర్కి, ఆ విజిల్ వస్తుంది. 3 విజిల్ రాగానే బంద్ చేసేద్దాం మనము. ఇప్పుడు పొంగల్కి కూడా విజిల్ వస్తుందండి. చూడండి 3 విజిల్ వచ్చింది. స్టవ్ బంద్ చేసేద్దాం మనం. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసాను. విజిల్ వస్తుందండి. ఇప్పుడు మనకి పొంగల్ 2 విజిల్ వచ్చిందండి. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసేద్దాం మనము. గుజ్జుది మనకి విజిల్ తీసి చూద్దామండి ఇప్పుడు మనము. చూసారండి ఎంత బాగా ఉడికిపోయింది. చూడండి పెసరపప్పు వంకాయ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అంతే వేసాము మనము. ఇప్పుడు ఇది మనము పప్పు మేనుపు ఉంటుంది కదండి, దాంతో ఇలా మెత్తగా చేసేసుకుందాం మనము. ఇలా బాగా మెత్తగా చేసేసుకున్నా. ఏం లేదండి, ఎక్కువ అవసరం లేదు. మామూలుగానే మన వంకాయ పెసరపప్పు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఇదండి ఇలా పేస్ట్ లాగా ఇలా మెత్తగా అనుకున్నాం వంకాయ గుజ్జు కాబట్టి.
గుజ్జులాగా రావాలన్నమాట మనకి మెత్తగా. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందామండి మనము. ఇదండి కొంచెం వేసుకుందాం, సరిపోంగు వేసుకుందాం. ఎందుకంటే మనం ఆల్రెడీ పొంగల్కి కూడా వేస్తాం ఉప్పు, కొంచెం చాలండి. వేసేసుకున్నాం కండి వంకాయ గుజ్జు. ఇప్పుడు ఇది ఒక బౌల్లో పోసేద్దాం అండి మనము. ఒక బౌల్లో వేసేసాము. ఇది విజిల్ ఇంకా రాలేదండి, విజిల్ గుంజుకోవాలి కాబట్టి పక్కకు తీసేద్దాం. ఇది గుంజే లోపల మనకి విజిల్ మొత్తం ఆవిరి మొత్తం పోయినాక మనము తీద్దాం. అంత లోపల మనం వంకాయ గుజ్జు ఒక బౌల్లో పోసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం కళాయి పెట్టేసుకుందాం. పొయ్యి వెలిగించి తాలింపు వేసేసుకుందాం. మనం ఇప్పుడు కళాయి పెట్టేద్దాం. మనం హీట్ కాగానే పెట్టేద్దాం. మనము ఆయిల్ తాలింపు పెట్టేద్దాం. వంకాయ గుజ్జు అయితే మనము ఆయిల్ వేసేసుకుందాం. కొంచెమే చాలండి, ఆయిల్ ఎక్కువ అవసరం లేదు మనకి వంకాయ గుజ్జుకు. ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. హీట్ ఎక్కగానే మనము ఎల్లిపాయ ఒక 4 రెమ్మలు ఎల్లిపాయ తీసుకొని వేసేద్దామండి. జీలకర్ర, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు, ఇంగువ, కొంచెమే ఇంగువ కలబెట్టేద్దాం. మనకి మంచి వేగింది కదండి, మనకి రోజ్ ఫ్లవర్లు వచ్చింది ఎల్లిపాయ అంతా. స్టవ్ బంద్ చేసేద్దాం. మనము స్టవ్ బంద్ చేసేద్దాం. ఇప్పుడు ఈ తాలింపల్ని తీసి ఇంట్లో వేసేసుకున్నామండి. మనం వంకాయ గుజ్జు చేసాం కదండి, ఆ తాలింపు బట్టి చేసేస్తాం. ఇది తమిళనాడు స్పెషల్ మాట వంకాయ గుజ్జు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పొంగల్ విజిల్ పెట్టాం కదండి, ఇప్పుడు ఆ పొంగల్కి చూద్దాం. మనము పొంగల్ ఆవిరి తీసేద్దాం. మనం తీసుకుంటామండి పొంగలు. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయింది చూసారా. ఇది మనం ఏం బియ్యం అనుకున్నారండి మీరు? కంట్రోల్ బియ్యం అండి. ఇది ప్రోటీన్స్ అందుతుంది మనకి. కంట్రోల్ బియ్యం అంటే మనం రైస్ తినలేమండి, లావు లావుగా వస్తుందని. ఇవి ఇట్లా పొంగల్లాగా చేసుకుంటే ఇది కంట్రోల్ బియ్యం వేసాను నేనైతే. నాకు కంట్రోల్ బియ్యం వేస్తే ఏంటంటే మనకి పొంగల్ టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే మనం ఇట్లా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం కంట్రోల్ బియ్యంతో తినలేము, కానీ అది ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుందండి మనకి. కంట్రోల్ బియ్యం అంటాం కానీ ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది మనకి. చూసారా అండి ఎంత మంచి మెత్తగా అయింది. ఇప్పుడు మనము ఉప్పు వేసుకుందామండి. ఇది ఉప్పు వేయలేదు కదండి మనం. ఇప్పుడు దీనికి సరిపోంగా ఉప్పు వేసేసుకున్నాం అన్నానికి. ఎందుకంటే ఆల్రెడీ మనం వంకాయ గుజ్జుకు ఉప్పు వేసాము, దీనికి కూడా కొంచెం ఉప్పు వేయాలండి. ఇప్పుడు బాగా కలపెట్టేద్దాం మనం. ఇప్పుడు ఇది కొంచెం వాటర్ వేసుకుందాం అండి. మనము వేడిగా ఉంటుంది కాబట్టి అన్నం కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెమే, ఎక్కువ వద్దు. మనం ఉప్పు కలిపేదాకా మనకి, ఎందుకంటే లూజ్గా వస్తుంది కొంచెం మనకి. ఇదండి బాగా కలిపెట్టేసా నేను. పెసరపప్పును అన్నం అన్నమాట. కంట్రోల్ బియ్యం కాబట్టి మెత్తగా వస్తుందండి మనకి.
ఎందుకంటే అప్పుడే బాగుంటుంది మనకి. పలుకు కావాలనుకున్న వాళ్ళు ఎసురు తక్కువ పోసుకోవచ్చండి, కానీ పొంగల్ ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది మనకి. మంచి కలబెట్టేసా. ఇప్పుడు మనం తాలింపు పెట్టేది చూపిద్దామండి. తాలింపు పెట్టేది చూపిస్తాను అండి. తాలింపుకు పొంగల్కి ఇప్పుడు మనము వంకాయ గుజ్జుకు తాలింపు చేసుకున్నాం కండి, అదే కళాయి ఊకు చిన్నది. ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకుందాం అండి. మనము నెయ్యి అండి, నెయ్యి వేసేసుకుందాం. పొంగల్కి నెయ్యే టేస్ట్ అండి మనకి. నెయ్యిలోనే తాలింపు చేస్తే ఇంకా బాగుంటుందండి మనకి. నెయ్యి వేసేసుకున్నా. ఇప్పుడు వేడి ఎక్కుతుంది నెయ్యి. ఇప్పుడు మనము జీడిపప్పులు వేసుకుందామండి. పొంగల్కి ఏంటంటే జీడిపప్పు వేస్తేనే బాగుంటుందండి మనకి. చూసారా ఎంత బాగుంది జీడిపప్పు. ఇంకా వేసుకున్నా బాగుంటుందండి. నేనైతే కొన్ని వేస్తున్నాను. నెయ్యి ఈటెక్కిందండి. ఇప్పుడు మనము జీడిపప్పు వేసేసుకుందాం. జీడిపప్పు రోజ్ ఫ్లవర్లో వచ్చాం కదా, తీసేద్దాం మనం జీడిపప్పు అండి. చూడండి ఎర్రగా అయింది, తీసేద్దాం, మాడిపోతుంది జీడిపప్పు. ఎర్రగా అయ్యేదాకా బాగుంటుందండి మనకి. జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టేద్దాం మనం. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం అండి. జీలకర్ర ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి మనకి. జీలకర్ర అయితే మరీ అంత వేయాలి మనము. మిరియాలండి, కొన్ని మిరియాలు తీసి దంచుకున్నాను నేను. మిరియాలు, అల్లం ముక్క, అల్లం మంచిగా ఇంత అల్లం తీసుకున్నా, దంచేసుకున్నా. కరివేపాకు పని చేసేసాము. ఇప్పుడు తాలింపు మనం పొంగల్ వేసేసుకుందాం అండి. ఇప్పుడు ఈ తాలింపు పొంగల్కి వేసేద్దాం. ఇప్పుడు ఇవి మంచి కలబెట్టేద్దామండి మనము. చూడండి పొంగల్కి మంచిగా మనం అల్లం అవన్నీ వేసాం కదా, జీలకర్ర అవన్నీ కలబెట్టేద్దాం ఇట్లా మంచిగా. చూసారండి ఎలా మంచి కలిసింది. మంచి కలబెట్టేద్దాం. కంట్రోల్ బియ్యం కాబట్టి మెత్తగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందండి. పొంగల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పొంగల్ తమిళనాడు స్పెషల్ అన్నమాట. పొంగల్ వంకాయ గుజ్జు రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్ వంకాయ గుజ్జు అండి. చాలా బాగుంటుందండి. తమిళనాడు స్పెషల్ మాట. మీ ముందు వచ్చి నేను చూపిస్తున్నా. తమిళనాడు స్పెషల్ అండి పొంగల్ వంకాయ గుజ్జు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి.